నమస్తే. 68 ఏళ్ల స్వతంత్ర భారతదేశం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. లక్షల కొద్దీ బడ్జెట్లు, వేల కొద్దీ పథకాలు, అంచెలంచెలుగా ప్రభుత్వాలు, రాష్ట్రం, కేంద్రం అంటూ మాది గొప్ప దేశం అంటూ, లౌకిక దేశం అంటూ ఎన్నో గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. ఎన్నోసార్లు పొగుడుతూ మాట్లాడుతూ ఉంటాం. మన ప్రతినిధులు అదే పని చేస్తుంటారు, మనం అదే పని చేస్తుంటారు. కానీ అదే దేశంలో ఏదైతే మనం గొప్పగా చెప్పుకుంటున్నామో అదే దేశంలో, ఇంకా చెప్పాలంటే అదే మనం ఉంటున్న ఈ రాష్ట్రంలోనే ఆ స్వతంత్ర ఫలాలకు నోచుకొని అసలు ఆ అభివృద్ధి పథకాలు ఏంటో తెలియని పార్టీ జెండాలంటే పార్టీ జెండాలే తప్ప జాతీయ జెండాలంటే ఎరుగని, 15 ఆగస్టు రిపబ్లిక్ డే అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంకా విషయం చెప్పాలంటే కనీసం మనిషికి కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ ఇవి కూడా లేని వాళ్ళు మన పక్కనే ఉన్నారు అంటే, మనకు ఒక 100-200 కిలోమీటర్ల దూరంలో ఉన్నారంటే మీరు నమ్మగలరా? అయితే ఇంకా విషాదం ఏంటంటే వాళ్ళను విద్యకి, విజ్ఞానానికి, ప్రపంచానికి దూరం చేస్తుంది ఒకే ఒక్క వాగు. కేవలం ఒకే ఒక్క వాగు అంటే దీన్ని మీరు నమ్మగలరా? అలాంటి మనుషుల్ని మీకు చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చూడటానికి మీరు రెడీయా? అయితే రండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వాగు పేరే సోకిలేరు వాగు. ఇది ఈ పక్కన ఉన్న 7 ఊళ్ళను ప్రపంచానికి కలుపుతుంది అనే కంటే విడదీస్తుంది అంటే మాత్రం కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ 7 గ్రామాల ప్రజలకు ఏ అవసరం వచ్చినా సరే ఈ వాగు దాటాల్సిందే. ఈ వాగు దాటిన తర్వాతే వాళ్ళ అవసరాలన్నీ తీరుతాయి. ఇక్కడ నుంచి వీరి మండల కేంద్రమైన చింతూరు 15-20 కిలోమీటర్ల దూరంలో ఉంది ఒక్కొక్క గ్రామానికి. ఆ 7 గ్రామాల నుంచి ప్రజలు ప్రతి చిన్న అవసరానికి, వారికి ఆరోగ్యం బాగాలేకపోయినా, వారికి ఏమైనా నిత్యావసర వస్తువులు కావాలన్నా, వారికి సంబంధించిన ఏ పనైనా ఈ వాగు దాటాల్సిందే. అక్కడికి వెళ్ళి అవసరాలు తీర్చుకోవాల్సిందే. ఇక ఈ వాగు ఉధృతిని మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ మోకాలు లోతు కన్నా పైన ఈ వాగు ప్రవహిస్తుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళు ప్యాంట్లు వేసుకొస్తే ప్యాంట్లు విడిచి రావాలి, లుంగీలు అయితే లుంగీలు తీసేసి రావాలి. ఆడవాళ్ళకైతే మరీ కష్టం, కానీ వీళ్ళకి అది సాధారణమైపోయింది. లలిత. మీ ఊరు? సెదలవాడ. అంటే ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 15 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి. ఈ వాగు పేరు ఏంటి? సోకలేరు. దీంతో మీకు ఏంటి ప్రాబ్లం ఏంటి? దీంతో వర్షాలు వస్తే ఇటు సంతకి వెళ్ళడానికి చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇంకా డెలివరీ కేసు అవి ఉంటే అవి కూడా ప్రాబ్లం ఉంటుంది గర్భవతులకు. సంత అంటే సంత ఎక్కడ? చింతూరు వెళ్ళాలి. చింతూరు ఎన్ని కిలోమీటర్లు? ఒక 15. మీ పేరు? నా పేరు దారే అండి, కలుముల దారే, సదలవాడండి మాది. ఏం చేస్తుంటారు? నేను ఐకేపీలో ఎడ్యుకేషన్ సంబంధించిన దాంట్లో పనిచేస్తుంటాను సార్. ఐకేపీలో పనిచేస్తున్నాను. అయితే మాది ప్రాపర్ సదలవాడ, అక్కడ ఉంటాను. అయితే మాకు ఇన్ని సమస్యలు ఉన్నా కానీ కనీసం ఒక ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మాకు మా దగ్గర ఉన్నటువంటి సమస్యలని ఎవరు కూడా పట్టించుకోవట్లేదండి. ఎప్పటి నుంచి మా తాత ముత్తాతల నుంచి కూడా ఇట్లానే ఉన్నది. మనకు స్వాతంత్రం వచ్చి కూడా 68 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కానీ మాకు ఏ ప్రభుత్వం మారినా కానీ ఇంతవరకు మా సమస్యలు ఎట్లనే ఉంటున్నాయి. మేము హాస్పిటల్ రావాలంటే చింతూరు రావాలండి. చింతూరు రావాలనుకుంటే ఇది సోకలేరు బాగుంటుంది. అట్లనే కాని కష్టంగా బలవంతంగా అట్లా దాటుతుంటే మాత్రం ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయండి. లాస్ట్ ఇయర్లో కూడా 2 ప్రాణాలు కోల్పోయినాయండి. ఈ వాగు ఒక ఎత్తైన ప్రదేశం నుంచి, ఒక కొండల నుంచి వస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడు పొంగుతుందో స్థానికులైనా ఈ గ్రామ ప్రజలైనా వీరికే తెలియదు. అప్పటికప్పుడే వర్షం పడితే పొంగొచ్చు, మోకాళ్ళ లోతు నుంచి నడినెత్తి వరకు రావచ్చు, ప్రాణాలని తీసుకుపోవచ్చు.
అందుకే ఈ వాగు వాళ్ళ బ్రతుకుతో పాటు వాళ్ళ చావు కూడా. చాలామంది ప్రతి సంవత్సరం వర్షాకాలం వాగు పొంగిన ప్రతిసారి 4 నుంచి 6 వరకు చనిపోతూ ఉన్నారు. ఇవి కూడా వారికి సహజమైపోయాయి. మరణాన్ని కూడా వారు చాలా సహజంగా ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు ఈ వాగు తర్వాత ఎన్ని గ్రామాలు ఉంటాయి? ఈ వాగు తర్వాత మొత్తం 4-5 గ్రామాలు ఉన్నాయండి. గమ్లకోట, చెదలవాడ, సౌలూరు, మిట్టవాడ, ఏరువాడ, లక్కగూడెం ఉన్నాయండి. ఇటువంటి గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలకి కనీసం మట్టి రోడ్డు కూడా లేదండి. ఎనర్జీ అనేసి ఉపాధి హామీ పథకంలో కూడా కనీసం రోడ్ అన్న మట్టి రోడ్ అన్న పోయిస్తే బాగుంటుంది అనేసి మేము కూడా అడిగాము. అయినా వాళ్ళు కూడా పట్టించుకోలేదు. వీళ్ళ ముత్తాతలు ఇక్కడ నుంచి నడిచారు. ఆ ముత్తాతల కొడుకులు అంటే తాతలు ఇలా నడుచుకుంటూ ఇబ్బందులు పడ్డారు. తర్వాత వీళ్ళ నాన్నలు ఇలాంటి ఇబ్బందులే పడ్డారు. తర్వాత ఈ కొడుకులు కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఖచ్చితంగా చెప్తున్నాను, మన ప్రజాప్రతినిధులు పట్టించుకోకుండా ఇంకా కొన్ని తరాలు కూడా ఈ వీళ్ళ కొడుకుల కొడుకులు కూడా ఖచ్చితంగా ఈ వాగు దాటుతూ ఇలాంటి ఇబ్బందులే పడుతుంటారు. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నానంటే వీళ్ళు ఇప్పటికే ఎన్నో పోరాటాలు చేస్తున్నారు, ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులు అడుగుతున్నారు. అలా అడిగినప్పుడు వాళ్ళు విచిత్రమైన సమాధానం ఇచ్చారు. ఏంటా సమాధానం స్థానికుడి మాటలోనే తెలుసుకుందాం. అన్న, మీ పేరు? నా పేరు సీసం సురేష్ అండి. ఈ ఇబ్బందుల గురించి ఎప్పుడు మీరు లీడర్లను అడగలేదా? సుక్లేరుపై బ్రిడ్జి కట్టాలంటే కనీసం మొత్తం ఒక 3 బ్రిడ్జీలు కట్టాలని చెప్పేసి అన్నారండి. దాంతోపాటుగా ఓన్లీ సుక్లేరుకి మాత్రం 16 కోట్ల తోటి బ్రిడ్జి నిర్మించాలి అవుతుందని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో జేఈలు వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఎస్టిమేషన్ చేయడం జరిగిందండి. ఆ 16 కోట్లు ఇక్కడ ఉన్న జనాభా తక్కువ ఉంది కాబట్టి అంత డబ్బులు ఈ ప్రాంతానికి బ్రిడ్జి కట్టించాల్సిన అవసరం అయితే లేదనే రీతిలో అధికారులు మాట్లాడిన పరిస్థితి ఉందండి. ఒక సహాయకుడు ఉంటే తప్ప ఈ వాగు దాటలేని పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇదంతా సోకిలేరు వాగే. ఇప్పుడు మనం దాటినవి 2 అయితే ఇది 3వది. ఇది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఒక్కసారి చూడండి, నా నడుము కూడా మునిగిపోయింది. ఇక్కడ నుంచి నేనంటే ఓకే, మనమంటే ఓకే, కానీ ఒక్కసారి ఊహించుకోండి, గర్భవతులు, పిల్లల తల్లులు లేదా 60 నుంచి 70 ఏళ్ళ ముసలి వాళ్ళు ఈ వాగు ఎలా దాటుతారు? వాగు దాటడం అంటే నాకు తెలిసి ఊపిరి దాటేయడమే, ఊపిరి విడిచిపెట్టడమే. ఈ నీళ్లు ఇప్పుడు ఇలా ఉన్నాయి. ఇంకొక వర్షం పడిందంటే ఇంతకన్నా పొంగి నడుములోతు నుంచి మెడలోతు దాకా వచ్చేస్తుంది. అప్పుడు పూర్తిగా ఈ ఎత్తైన ప్రదేశం నుంచి చాలా నదులైన ప్రదేశం వరకు అక్కడ కింది వరకు కొట్టుకుపోవడం జరుగుతుంది. ఇంకా అప్పుడు మనిషి కాదు కదా, ఆ శవం యొక్క జాడ కూడా మనకు కనిపించదు. ఇదేంటిది? వెదురు బొంగు ఇక్కడికి ఎట్లా వచ్చింది? చాక్లెట్ తీసుకొచ్చారు. అదే సౌకులేరు అంటే ఇక్కడ ఎవరన్నా వెదురు కొట్టేస్తారా? కొట్టేస్తారు. 100 ఎక్కడి నుంచి? కొండ నుంచి సార్. కొండల నుంచి వెదురు కొడతారు. కొట్టి చింతూరు తీసుకెళ్తారు. ఎట్లా తీసుకెళ్తారు? ఇది రోడ్ సార్, లారీ మీద తీసుకెళ్తారు. లారీ మీద? లారీ ఈ దారిలో ఈ వాగు నుంచి వెళ్తుందా? వెళ్తుంది సార్. అవునా? అవును సార్. చూసారా, ఒక గమ్మత్తైన విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. అప్పటి నుంచి మాట్లాడుతున్నాం. మనుషులు నడవడానికి మాత్రం ఇక్కడ బ్రిడ్జ్ లేదు. అడిగితే చాలా తక్కువ పాపులేషన్ ఉంది, దానికోసం బ్రిడ్జ్ ఎందుకని గవర్నమెంట్ చెప్పింది. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడున్న వెదురు బొంగుల్ని కొట్టేసి కాంట్రాక్టర్లు తీసుకొచ్చి ఒక లారీలతో ఈ వాగు అన్నింటినీ దాటుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే మనుషులకైతే బ్రిడ్జ్ లేయడానికి పనికిరాని ఈ వాగు వీళ్ళకైతే వెదురు బొంగుల్ని కాంట్రాక్ట్ రూపంలో లక్షల రూపంలో దోచుకోవడానికి, సంపాదించడానికి అయితే ఉపయోగపడుతుంది. ఇది అసలు ఇక్కడున్న దుస్థితికి 2 పార్శ్వాలుగా మనం చూసుకోవచ్చు. మనుషులు వీళ్ళకి అవసరం లేదు, కానీ ఈ వాగు
ఈ మనుషుల నుంచి ఇక్కడ ఉండే ప్రకృతి నుంచి వచ్చే సంపద ఆదాయం మాత్రం ఖచ్చితంగా కావాలి. దానికోసం లారీలు పంపిస్తారు, ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తారు. కానీ మనుషులను మాత్రం పట్టించుకోరు. పైసలు తప్ప ప్రాణాలతో వీరికి అవసరం లేదు. ఏమండి మీ పేరేంటి? భద్రయ్య సార్, మడికి భద్రయ్య. ఏ ఊరు? చదలవాడ సార్. చదలవాడ. మీకు స్వాతంత్ర దినోత్సవం అంటే తెలుసా? 15 ఆగస్ట్ అంటే తెలుసా? తెలియదు సార్. తెలియదు. మహాత్మా గాంధీ అంటే తెలుసా? తెలుసు సార్. ఎవరైనా? గాంధీ తాత సార్. గాంధీ తాత అంటే ఏం చేశారు? అప్పుడు పరిపాలించారు. అప్పుడు పరిపాలించారు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు. మీకు జాతీయ జెండా గురించి తెలుసా? తెలుసు సార్. ఎన్ని రంగులు ఉంటాయి? 3 రంగులు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ దారి మిట్టెవాడ నుంచి సిరంగిరి వరకు దాదాపు 70 నుంచి 80 కిలోమీటర్ల వరకు ఉంది. దీన్ని దారి అనొచ్చు, లేదా రోడ్డు కూడా అనొచ్చు. ఇప్పటిదాకా రోడ్లే లేవు, రవాణా సాధనాలే లేవు, అసలు వ్యవస్థ లేదని చెప్పిన మనిషి మళ్ళీ ఇప్పుడు రోడ్డు గురించి 70-80 కిలోమీటర్ల గురించి చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఇది 200 ఏళ్ళు మనల్ని పరిపాలించారు, మనల్ని దుస్థితికి పాలు చేశారు, మనల్ని ఆత్మవిశ్వాసాన్ని అణచేశారు, అసలు మనల్ని ఘోరంగా హింసించారు, చాలామందిని చంపేశారు అని మనం ఎప్పుడు ఇప్పటికీ తిట్టుకుంటున్న ఈ 15 ఆగస్టు పండుగ జరుపుకుంటున్న అసలు కారణమైన బ్రిటిష్ వాళ్ళు వేసిన రోడ్డు ఇది. ఎవరినైతే మనం ఇన్ని సంవత్సరాలు ఘోరంగా తిడుతున్నామో, ఎవరైతే మనకు విముక్తి కల్పించి మనకు 68 సంవత్సరాల కింద దేశానికి స్వాతంత్రం ఇచ్చి వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారో వాళ్ళు వేసిన రోడ్డు ఇది. ఈ రోడ్డు అప్పటికి వారి స్వార్థమే కావచ్చు, వారి సొంత అవసరాల కోసమే కావచ్చు, కానీ 70 నుంచి 80 కిలోమీటర్ల రోడ్డు అప్పటి నుంచి ఇప్పటిదాకా స్థానికుల అవసరాలను తీర్చే విధంగా ఉంది. ఈ దారి ఇక్కడ నుంచి 70 నుంచి 80 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. కానీ అదే స్వాతంత్రం పొంది 68 సంవత్సరాలుగా స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ మనం స్వాతంత్రం వచ్చింది, మనం అభివృద్ధి చెందుతున్నాం, మనం గొప్ప అవుతున్నామని చెప్తున్న మన నాయకులకు కనీసం ఈ మాత్రం బుద్ధి, ఈ మాత్రం జ్ఞానం కూడా లేకుండా పోయింది. వెదురు బొంగుల కోసం ప్రభుత్వం మనం ఏదైతే కాంట్రాక్ట్ తీసుకుందో వాటికి కూడా లారీలు ఆ వాగులు దాటుకుంటూ వెళ్తున్నాయి. కనీసం వాటి కోసమైనా రోడ్లు వేసిన ఆ అవసరాలు ప్రజలకు కూడా తీరుస్తాయి. ఆ విధంగానైనా వారు బాగుపడి ప్రజలనైనా బాగుపరచవచ్చు. ఈ మార్గం కూడా మనకు కనిపించద్దు. ఈ 15 ఆగస్టు సందర్భంగా ఇలా అనడం తప్పు, కానీ నిజంగా ఇటువంటి అప్పుడు చూస్తే కనిపిస్తుంది బ్రిటిష్ వాళ్ళే మరి మన నాయకుల కన్నా గొప్ప అనిపిస్తుంది. మరి వాళ్ళకి సలాం చెప్దామా, వీళ్ళకి సలాం చెప్దామా? ఇప్పుడు మనం సోకిలేరు వాగుతో ఇబ్బంది పడుతున్న 7 గ్రామాల్లో ఒకటైన గమల్లకోటలో ఉన్నాం. 15th ఆగస్ట్ అంటే ఏంటో తెలియదు అంటున్నారు అనుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఎందుకు వీళ్ళకి విద్య లేదు అనుకుంటూ వస్తున్నాం. ఇలా ప్రశ్నలు వేసుకుంటూ మేము వస్తున్నప్పుడు ఆన్సర్ లాగా మాకు ఈ స్కూల్ కనిపించింది. ఇది స్కూలే. దీని పేరు గిరిజన విద్యా వికాస కేంద్రం అని రాసింది. మసక అక్షరాలతో అంతా నాచు పట్టేసింది, రంగు కూడా పోయింది. లోపలిగా చూస్తే దగ్గరకు వచ్చి చూస్తే తప్ప ఇది మనకు స్కూల్ అని తెలియలేదు. సరే స్కూల్ అంటున్నారు, మరి స్కూల్లో ఉండాల్సింది ఎవరు? మొట్టమొదటిగా పిల్లలు ఉండాలి కదా. మరి ఆ పిల్లలు ఎవరు అంటే చూసాం, మరి ఉన్నారు పిల్లలు కూడా. అదిగో అక్కడ ఉన్నారు, చూడండి మీరు కూడా. ఇప్పటిదాకా మనము ఒక భ్రమలో ఉన్నాం.
ఎవరినైతే మనం అడిగామో వాళ్ళకు విద్య గురించి ఏమీ తెలియలేదు, నాలెడ్జ్ గురించి ఏమీ తెలియలేదు. ఎందుకు అనుకుంటే వాళ్ళకు డబ్బు లేదు, వాళ్ళు పేదరికంలో ఉన్నారు, వాళ్ళు స్కూల్కి వచ్చి చదువుకుంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు వారికి సహకరించవు. స్కూల్కి వచ్చి చదువుకునే సమయంలో వాళ్ళు కనీసం పొలం పనికో ఉపాధి హామీ పనికో వెళ్తే వాళ్ళకింత చేతులకు డబ్బులు వస్తాయి, వాళ్ళ కడుపులోకి వాళ్ళు వెళ్ళిపోతాయి, కడుపు నిండుతుంది. అందుకు వాళ్ళు రావట్లేదు, తల్లిదండ్రులు కూడా చదివించట్లేదు అనుకున్నాం. కానీ అసలు రీజన్ స్కూల్లే లేవు, ఇక్కడ ఉండే పాఠశాలలే పనిచేయట్లేదు. ఈరోజు వర్కింగ్ డే, ఇప్పుడు తాళలేసి కనిపిస్తుంది. మళ్ళీ ఇంక స్కూల్లో స్వాగతం అని రాస్తుంది. ఎవరికి స్వాగతం? పశువులకా లేదా పిల్లలకా? అసలు స్కూల్లో పిల్లలే లేరు. వీళ్ళకి వచ్చే రోగాలేంటి? వీళ్ళ కోసం సోకిలేరు వాగు దాటుకుంటూ వచ్చే మెడికల్ క్యాంపులు ఎక్కడ జరుగుతాయి? ఈ పరిస్థితి చూస్తుంటే మనకు అర్థమవుతుంది అసలు ఇక్కడ విద్య అనేది లేదు. తమ్ముడు, నీ పేరేంటి? రమణ. ఏ ఊరు? కన్సులూరు. ఈ స్కూల్ ఎందుకు మూసింది ఇవాళ? సార్లు కూడా సొక్లేరులో భయపడి రారు పిల్లలు, అందుకని హాస్టల్ కూడా రాకుండా మానేస్తున్నారు. సార్లు భయపడుతున్నారా? ఎక్కడికి రావడానికి? బడికాడారా. ఎక్కడి నుంచి? కన్సులూరు నుండి. కన్సులూరు నుంచి ఇక్కడికి రావడానికి సోకిలేరు వారు అడ్డుపడుతుంది. అవును. ఇప్పుడు వాగు ఉంది కదా, రాలేకపోతారా? వాగు ఇప్పుడు మనం వచ్చేసాం కదా, అయినా సరే వాళ్ళు రావట్లేదు. ఈ స్కూల్ ఎప్పుడు ఇలాగే ఉంటుందా? ఇలాగే ఉంటుంది. సో సార్లు రారు కాబట్టి పిల్లలు కూడా రారు. చాలా చిన్న చిన్న ప్రశ్నలకు కూడా వాళ్ళు సమాధానాలు చెప్పలేకపోతున్నారు. ఇది అసలు కారణం. ఈ విధంగా మనం ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ వీరి జ్ఞానలేమికి, వీరి పేదరికానికి, వీరి దారిద్ర్యానికి ఇంకెన్ని కారణాలు తెలుస్తూ ఉంటాయో. మనం దారిలో నడుచుకుంటూ వస్తుంటే ఒక మనిషి కనిపించారు సైకిల్ మీద. ఎవరైనా అడిగితే టీచర్ అంటున్నారు. మరి ఆయన అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం విద్య గురించి. ఇక్కడ మీ పేరండి? అప్పుడు సత్యనారాయణ అండి. ఏ ఊరు? లక్కగూడెం అండి. టీచరా మీరు? టీచర్ అండి. ఎక్కడ చేస్తారు? లక్కగూడెం అండి. రెగ్యులర్ టీచరేనా? రెగ్యులర్. ఇప్పుడు మేము వచ్చేటప్పుడు ఈ గవ్వల మాట, ఈ ఊళ్ళో స్కూల్ మూసుంది, తాళలేసి ఉన్నాయి, చూస్తే స్కూల్ అనే ఉంది. మరి ఎందుకు? మనకు వచ్చేది ఉండి కొండవాగు ఉందండి సోకలేరు. ఆ వాగు వచ్చినట్లయితే ఈవినింగ్ వర్షం పడడం వల్ల మార్నింగ్ వచ్చేసరికి మ్యాక్సిమం ఈ స్టేజ్ వరకు కాలం రావడం వల్ల ఎవరు రాకపోవడానికి ఇబ్బంది అయింది. రాకపోవడం అంటే పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు కదా, ఊరు వాళ్ళే ఉన్నారు కదా. ఉన్నారండి, అంగన్వాడీ అని చెప్పేసి వెళ్ళిపోతారు. అంటే టీచర్ రాలేరా? టీచర్ అంటే ఎవరు రాకపోగలిగే ఇబ్బంది. ఎందుకంటే ఈ వాగు వచ్చినప్పుడల్లా ఎవరొకరు కాలువలు కొట్టుకుపోవడం జరుగుతుంది. దానివల్ల ఎవరైనా రిస్క్ తీసుకోవడం కష్టమే కదా అనేసి. కొద్దిసేపు మనం వాగులు, సమస్యలు, ఇప్పటిదాకా మాట్లాడిన మాటలు పక్కన పెడదాం. ప్రభుత్వ పథకాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇక్కడ చాలామంది చదువుకున్న వాళ్ళు లేరు. ఎవరో కొద్దిమంది చదువుకుంటున్నారు, వాళ్ళు డెవలప్ అవుతున్నారు, వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు, లేదా ఇంకా తెలివి మీరి ఇక్కడ ఉన్న వాళ్ళని దోచుకుంటున్నారు. మరి ఈ టైంలో ప్రభుత్వ పథకాల గురించి వీళ్ళకి చెప్పాల్సింది ఎవరు? అసలు వీళ్ళకి అందుతున్నాయా లేదా? ఈ ఆలోచన వచ్చింది. అయితే మనకు ఒకసారి ఒక వృద్ధుడు కనిపిస్తున్నాడు మనకు అక్కడ. ఆయనకు సంబంధించిన పథకం ఏంటని చూస్తే ఉంది కదా, వృద్ధాప్య పింఛన్. దానికి సంబంధించి ఒకసారి అడుగుదాం, ఆయనకు అందుతుందా లేదా, అసలు దాని గురించి ఆయనకు తెలుసా లేదా అనే విషయం కూడా అడిగి తెలుసుకుందాం. ఒకసారి తాత దగ్గరికి వెళ్దాం. నీ పేరేంటి? మడి రాజయ్య అండి. మడి రాజయ్య. ఇక్కడ ఎందుకున్నావు? ఇది మీ భూమేనా? అవును. ఎంత ఉంది నీకు? 5 ఎకరాలు దాకా ఉందండి. అంటే పెద్ద భూస్వామే. సరే, నీకు వృద్ధాప్య పింఛన్ అంటే ఏందో తెలుసా? పింఛన్ అంటే ఏందో తెలుసా? వృద్ధాప్య పింఛన్ అంటే ఏందో తెలుసా? ఏంది? మీలాంటి వయసు అయిపోయిన వాళ్ళకు, 60 ఏళ్ళ పైబడ్డ వాళ్ళకు, ముసలి వాళ్ళకు, పాపం చేతకన వాళ్ళకి ఇచ్చే పింఛన్ తెలుసా? అది నీకు మరి అది నీకు వస్తుందా? లేదా? రావట్లేదా? అంటే ఇంతకుముందు ఏమన్నా వచ్చిందా? ఇంతకుముందు ఇచ్చేస్తే అది ఊర్లో టైంలో లేవండి. అప్పుడు కొంచెం లేదు. అంతకుముందు ఇచ్చారు ఒక 2-3 నెలలు ఇచ్చారు సార్. మరి మళ్ళీ ఇవ్వడం మానేశారు. ఎవరన్నా అడిగావా నువ్వు? అడిగాను, ఎవరు మాట్లాడలేదండి. అడిగితే ఏమో చేసావు చెప్పటం లేదు. ప్రభుత్వాలు కనుక ఇది గమనించినట్లయితే, చూసినట్లయితే, ఈ ముసలాయిని చూసైనా, ఈయన పరిస్థితిని చూసైనా సరే, మీరు ప్రకటించిన, మీరు గొప్పగా చెప్పుకుంటున్నా, మీరే ఇస్తామని స్వచ్ఛందంగా చెప్తున్నా ఆ పథకాన్ని అమలు చేస్తే చాలు. గొప్పగా ఈమెకు వచ్చి మళ్ళీ కొత్త ప్రత్యేకమైన ఎటువంటి సహాయం మీరు చేయనవసరం లేదు. ఆ 1000 రూపాయలు ప్రతి నెల పంపిస్తే చాలు, ఈయన సంతోషంగా ఉంటాడు. మరొక్కసారి మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తాడు.
ఇప్పుడు మనం విజువల్లో చూసాము, చిన్నపిల్లాడు కరెంటు తీగను పట్టుకొని ఆట ఆడుకుంటున్నాడు. అది సరే, అదేంటో దానివల్ల ఏం జరుగుతుందో ఆ పిల్లాడికి తెలియదు. కానీ చూసే పెద్దలు కూడా పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించట్లేదు. ఎందుకంటే పరిస్థితి ఇక్కడ అలాగే ఉంది. వైర్లు ఉంటాయి కానీ అందులో పవర్ పాస్ కాదు. అది ఇక్కడ పరిస్థితి. మనం చూస్తున్నాం అందమైన ప్రకృతిని. ఆకాశాలు కొండలు తాకుతున్నాయి, చెట్లు, వాగులు, వంకలు, కొండలు, కోనలు. అటు చూస్తే పశువులు, గిరిజనులు. ఇంత అందమైన ప్రకృతిలో ఎంత భయంకరమైన జీవితాలు వీళ్ళవి. మొత్తానికి మనం ఏ సోకిలేరు వాగు దగ్గర మొదలు పెట్టామో మళ్ళీ అదే సోకిలేరు వాగు దగ్గరకు వచ్చాం. ఇక్కడనే ప్రోగ్రాం ముగించబోతున్నాం. ఏ 7 గ్రామాలను అయితే ఈ ఏరు ప్రపంచం నుంచి దూరం చేస్తుందో ఆ 7 గ్రామాల గుండా మనం చుట్టొచ్చాం. దాదాపు 15 కిలోమీటర్లు, 15-20 కిలోమీటర్ల ప్రయాణంలో మనకు తెలిసినవి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఉండేవారు ఏ లోటుపాట్లు ఉన్నాయంటే అవిద్య, అజ్ఞానం, ఆహారం సరిగా లేకపోవడం, పౌష్టికాహారం లేకపోవడం, పిల్లలు వాళ్ళ ఆయుర్దాయంలో తక్కువగా ఇక్కడ బతుకుతున్నారు. ఈ దరిద్రాలన్నింటికీ కారణం ఒక్క వాగు అని మనం ముందు చెప్పుకున్నాం. కానీ అది తప్పు. వాగు కాదు. వాగులు, వంకలు, సముద్రాలు, జలపాతాలు, ఏరులు, సెలయేరులు ఇవన్నీ మనిషికి జీవనాధారం. మనిషిని బతికిస్తాయి కానీ చంపవు. తప్పెవరిది? ఏరుది కాదు, మనిషిది. ఆ ఏరు మీద ఒక చిన్న వంతెన కట్టుంచితే, ఒక చిన్న బ్రిడ్జ్ చేస్తే గనక వీళ్ళని విద్యకు దగ్గర చేయొచ్చు, ఆరోగ్యానికి దగ్గర చేయొచ్చు, అదేవిధంగా ప్రపంచానికే దగ్గర చేయొచ్చు, నాగరికతకి దగ్గర చేయొచ్చు. అటువంటి చిన్న పని కూడా కొన్ని దశాబ్దాల నుండి మన నాయకులు చేయలేకపోతున్నారు. ఇదంతా తిరిగి చూస్తే మనకి ఈ పరిస్థితి అర్థమైంది. చాలా బాధేస్తుంది కూడా. ఇప్పటికిప్పుడు ఇదంతా మారిపోతుంది, ప్రక్షాళన కావాలని కోరుకోవడం కూడా అత్యాశ అవుతుంది. కనీసం మనం వచ్చే సంవత్సరం వచ్చే నాటికైనా ఈ 4-5 సమస్యల్లో ఏదో ఒక్కటన్నా నెరవేరాలని ఆశిద్దాం. అది చాలు కనీసం వీళ్ళు నాగరికతకి, ప్రపంచానికి దగ్గర కావడానికి. ఇది ఇవాళ 15th ఆగస్ట్ స్పెషల్ ఫోకస్. ఇదేనా స్వరాజ్యం? నమస్తే. Go, Sama,